హాయ్ నమస్కారం. నా పేరు రఘు. మీరు చూస్తున్నారు రెప్ అండ్ రెప్. ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 69. ఈరోజు ఫుల్ పుష్ డే వర్కౌట్ చేసినాం. ఈ చెస్ట్ని డిఫరెంట్ యాంగిల్స్తో ట్రైన్ చేస్తే కంప్లీట్ మజిల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. సో వర్కౌట్ స్టార్ట్ చేసినాం కేబుల్స్ క్రాస్ ఓవర్తో. ఇది మన లోవర్ చెస్ట్ కోసం పర్ఫామ్ చేశాను. లోవర్ చెస్ట్ ట్రైన్ చేస్తే చెస్ట్కి మంచి షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ మూవ్ అయ్యాం కేబుల్ ఫ్లైస్. ఇది మన మిడిల్ చెస్ట్ కోసం. మిడిల్ చెస్ట్ స్ట్రాంగ్గా ఉంటే ప్రెస్సింగ్ మూమెంట్స్లో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. తర్వాత కేబుల్ ఫ్లైస్ ఫర్ అప్పర్ చెస్ట్ అనేది పర్ఫామ్ చేసాం. అప్పర్ చెస్ట్ అనేది డెవలప్ అయితే ఓవరాల్ చెస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ కాంపౌండ్ మూమెంట్ అనేది చేసాం. అది ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది హెవీ ప్రెస్సింగ్ మూమెంట్ చేస్తే మజిల్ గ్రోత్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ బెంచ్ ప్రెస్ అనేది పర్ఫామ్ చేసాం. ఇది నా షోల్డర్స్ని, ట్రైసెప్స్ అనేటి రెండింటిని కూడా ట్రైన్ చేస్తుంది చెస్ట్తో పాటు. చెస్ట్ అనేది వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షోల్డర్స్ని స్టార్ట్ చేసాం. షోల్డర్స్లో ఫస్ట్ లాటరల్ రైజెస్ అనేది పర్ఫామ్ చేసాం. సైడ్ డెల్ స్ట్రాంగ్గా ఉంటే షోల్డర్కి విడ్త్ అనేది బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ షోల్డర్ ఫ్రంట్ రైజెస్ పర్ఫామ్ చేశాను. ఇది నా ఫ్రంట్ డెల్స్ కోసం పర్ఫామ్ చేశాను. ఇది నా ఫ్రంట్ డెల్స్ని టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ కేబుల్ రోప్ పుల్ ఓవర్ మూమెంట్ అనేది పర్ఫామ్ చేశాను. ఇది నా రేట్ డెల్స్ అనేది డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. మన రేట్ డెల్స్ బాగుంటే పోస్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్లో డిప్స్ పర్ఫామ్ చేశాను. బాడీ వెయిట్ మూమెంట్ కాబట్టి చెస్ట్ అండ్ ట్రైసెప్ అనేది ఫుల్గా వర్క్ చేస్తాయి. దీంతో మన డే 69 వర్కౌట్ అనేది కంప్లీట్ అయిపోయింది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.